ఆనందంగా ఉన్నన్నాళ్ళు ఏం జరుగుతుంది అని అంటే నిజంగా చాలా విషయాలలో మనం చూసుకోవాల్సిన వారమైన. ఎందుకంటే దేవుడు సంఘాన్ని ఇచ్చినాడు, కుటుంబాన్ని ఇచ్చినాడు. నేను అంటాను, కుటుంబాన్ని దేవుడు ఇచ్చినాడు. ఈ కుటుంబాన్ని నేను ఆశీర్వదించి నీ కుటుంబం ఇచ్చినాడు. ఈ కుటుంబంలో ఉన్న పరిస్థితులను ఇప్పుడు ఏ విషయంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు, లేకపోతే కుటుంబాన్ని సరిచేసుకొని నువ్వు ముందుకు కొనసాగిస్తున్నావు అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి నువ్వు గుర్తించుకోవాల్సిన వారమై ఉన్నావు. దేవుడు ఆశీర్వదించే కదా నీ కుటుంబాన్ని ఇచ్చింది. దేవుడు ఆశీర్వదించే కదా నరుడు ఒంటరిగా ఉండవద్దని చెప్పేసి సాటి అయిన సాయవతిని అనుగ్రహించి, తర్వాత వారికి పిల్లల్నిచ్చి, వారికి ఒక కుటుంబాన్ని ఇచ్చి, వారి కుటుంబంలో ఒక వ్యవస్థను తయారు చేసి అన్నీ ఇస్తే ఈరోజు ఏమైతుందంటే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆ కుటుంబాలను పక్కన పెడుతున్నాం. ఈరోజు కుటుంబాలలో నెమ్మది లేకుండా, కుటుంబాలలో సమాధానం లేకుండా, నేను చెప్తాను అప్పుడు పెట్టండి, కుటుంబాలలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆనందం లేకుండా ఉండడానికి ప్రధానమైన కారణం ఎవరు అని ఆలోచన చేస్తే భార్యాభర్తలు కదా. ఈరోజు సంతోషంగా ఉండవలసిన వారు, ఈరోజు ఆనందంగా ఉండవలసిన వారు, ఈరోజు నెమ్మదిగా ఉండవలసిన వారు, ఈరోజు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకవలసిన వారు, ఈరోజు దేవునితో కదా ఆ యొక్క సంఘములో సమాజంలో ఆనందంగా ఉండవలసిన వారు ఈరోజు సమస్యలుగా ఎందుకు మార్చబడినాయి అంటే వారిద్దరం చెప్పుకున్న విధానంలోనే కదా, మూడో వ్యక్తి మాట వినడంలోనే కదా కుటుంబం అల్లకొల్లమైంది. ఈరోజు నీ భర్తల గురించి నీకు తెలియదా? జీవితాంతం నీ భర్తతో నువ్వు ఉండాలా, జీవితాంతం నీ భార్యతో నువ్వు ఉండాలా. కాబట్టి ఎప్పుడు కూడా సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడి నుంచే ప్రారంభము అవుతుంది. ఈ సమస్య ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అని అంటే ఆఖరికి శాపము పాపం వరకు తీసుకెళ్తుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే శాపము పాపం వరకు ఎందుకు తీసుకుని పోతుంది అని అంటే చెయ్యరాని పనులు చేసి కదా, అది చేసిన తర్వాత అది చేసిన తర్వాత వాళ్ళే ఎలాంటి శాపగ్రస్తులుగా మార్చబడ్డారు అని అంటే బ్రతికిన దినములన్నీ కూడా ఏం చేయాలా? ప్రయాసముతో కష్టపడి అప్పుడు ఉచితంగా వచ్చేది ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చెమట కాల్చి ఎవరు కొని తెచ్చుకున్నారు? ఇప్పుడు దేవుడు నిన్ను దీవించి సమృద్ధి సమస్తాన్ని నీకు ఇస్తే దాన్ని కోల్పోయి ఏం చేస్తున్నావు అంటే నువ్వు కష్టానికి. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఎవరు చేసుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా అంటే మనమే. ఈరోజు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా, ఆరోగ్యం లేకుండా మన బ్రతుకులు ఇలా మార్చబడుతున్నాయి, ఇలాంటి జీవితాలకు వెళ్ళిపోతున్నాం అంటే ఎవరు? వీటికి ప్రధానమైన కారణం ఎవరు అని అంటే ఎవరు? మూడో వ్యక్తి మాటలు విన్నప్పుడు. నేను అంటాను ఆ సాతానుడు ఎట్లయినా వచ్చి మాట్లాడతాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కదా. మీరు ఏమైనా ఇరిపోతారా చెప్పండి? భార్యాభర్తలు ఏమైనా ఇరిపోతారా? ఇప్పుడు విరిపోరు కదా. ఎప్పటికైనా కలిసి ఉండాల్సిన వాళ్ళే కదా. దేవుడు నిన్ను ఆశీర్వదించి పిల్లల్నిచ్చి అన్నీ ఇస్తే ఈరోజు ఆ భార్యాభర్తలు ఇద్దరు నెమ్మదిగా లేని పరిస్థితిలో ఉన్నారు. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకళ్ళొకళ్ళు సరి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకరినొకరు కదా ప్రేమించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి వీళ్ళందరూ దేవుడు ప్రేమించి ఇంత శ్రేష్టమైన కార్యాన్ని దేవుడు ఇస్తే దాన్ని పోగొట్టుకోవడానికి ప్రధానమైన కారణాలు ఎవరు అని అంటే మనమే కదా. ఈరోజు ఎవరి గురించో దేవుడు చెప్పినట్లు వినక ఎవరెవరో మాటలు వింటూ ఎవరి గురించో ఆలోచన చేస్తూ ఈరోజు మన కుటుంబాలు పతనంగా, ఈరోజు మన కుటుంబాలు నెమ్మది లేని పరిస్థితులు